రాము, సీతా టీచర్కి ఆ డైరీ ఇవ్వలేదేంట్రా? మనం చదివిన అర్థం కాదు. మిస్ చూస్తేనైనా ఏదైనా తెలుసుకుంటుంది కదా. లేదురా, ముందైతే సీతా టీచర్కి ఇద్దామనుకున్నాను, కానీ దీన్ని రామరాజు సార్కి ఇస్తే దీంట్లో ఉన్నది చదివి కొడుకు కోసం వెతికితే ఇద్దరు కలుస్తారు కదా, అందుకే సార్కే ఇస్తానురా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రాము, లోపలికి రండి. స్కెచ్ రెడీ అయిందా అండి? సారీ మేడం, యాక్చువల్గా స్కెచ్ అంతా పూర్తి చేశాను, కానీ ఒక పొరపాటు జరిగింది. అంటే? ఒక తల్లి కొడుకు స్కెచ్ గీయించుకోవడానికి వచ్చారు. కాస్త పని పడిందని లోపలికి వెళ్ళాను. నేను గీసిన స్కెచ్ మీద ఆ బాబు రంగులు పూసేశాడు. అందువల్ల అదంతా పాడైందండి. ఎందుకండి మీకంత నిర్లక్ష్యం? ఒకసారి బాబుని చూడండి. అమ్మ కావాలని ఎంత తప్పని పడిపోతున్నాడో. ఇప్పటికే 4 రోజులు టైం తీసుకున్నారు, అయినా మీరిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. అనవసరంగా మిమ్మల్ని నమ్మాను. వేరే ఆర్టిస్ట్కి ఇచ్చిన ఈ పాటికి స్కెచ్ రెడీ అయిపోయేది. అలా అనకండి ప్లీజ్. నాకు 2 రోజులు టైం ఇవ్వండి, మీ స్కెచ్ నేను వేసిస్తాను. ప్లీజ్ మేడం. సరే, ఈసారి తేడా వస్తే మాత్రం నేను ఊరుకోను. రానివ్వను మేడం. ఎవరో తల్లి కొడుకు వచ్చారని అంకుల్ అంటున్నారు. స్కెచ్ పాడు చేశారంటే కావాలనే చేసుంటారా? సరే పదండి. మిస్, లోపల నా కవర్ పెట్టాను, మీరు వెళ్తూ ఉండండి, నేను తీసుకొస్తాను. సరే. అంకుల్, ఎవరో బాబు స్కెచ్ చెడగొట్టారన్నారు కదా, ఆ బాబు వాళ్ళ అమ్మ ఎలా ఉంటారు? నీకెందుకు బాబు? పనుంది, చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఆ అబ్బాయి ఏమో లావుగా, ఎక్కువ జుట్టుతో, పెద్ద కళ్ళతో ఉంటాడు. ఆయన తల్లేమో హైట్గా ఉంది, కొంచెం లావుగా కూడా ఉంది. వాళ్ళిద్దరు పేర్లు ఏమైనా తెలుసా అంకుల్? కొడుకు పేరు తల్లేదో పిలిచిందమ్మా, 2 అక్షరాలు. ముద్దు పేరు అనుకుంటా, బాతో స్టార్ట్ అవుతుంది, కానీ క్లియర్గా గుర్తులేదు. అంకుల్ చెప్తున్న దాన్ని బట్టి దాక్షాని ఆంటీ బబ్లుగాడు అయ్యి ఉంటారు. ఒకవేళ వాళ్ళే అయితే స్కెచ్ తో వాళ్ళకేంటి సంబంధం? ఎందుకు చెడగొట్టారు? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్, థ్యాంక్ యూ. మమ్మీ, ఎప్పుడు ఆన్ చేయాలి? అదిగో అమ్మగారు వచ్చేసారు.
ఏంటది అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. రావద్దునా? రావద్దునా? పదవుతున్నా. అక్క సరస్వతి, సారీ సరస్వతి, చిన్న పనుండి ఆలస్యమైంది. ఏంటి ఇంకా కార్యక్రమం మొదలు పెట్టలేదా? నువ్వొస్తే తప్ప సరస్వతక్క కుర్చీలో కూర్చోనందక్క. సరేరా. బబ్లు, వెళ్ళి నేను ఇందాక చూపించిన స్విచ్ బోర్డు దగ్గరే ఉండు. నేను హెల్ప్ అనగానే ఆ ప్లగ్ పెట్టి స్విచ్ వేయి, ఓకేనా? అలాగే మమ్మీ. వెళ్ళు. అమ్మా సీత, నువ్వు ముందు సరస్వతి ఒడి నింపితే ఒక్కొక్కరుగా అందరూ వచ్చి గాజులు తొడుగుతారు. కానీ అమ్మా. సరే బామ్మ. ఆగు. పొత్తిళ్లలోనే బిడ్డను పోగొట్టుకున్న సీత ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తే కడుపులో ఉన్న పిండానికే ప్రమాదం. అదొక్కటేనా? 7 ఏళ్లుగా భర్తతో సంసారమే చేయని మనిషి. తాను ఆశీర్వదిస్తే కడుపులో ఉన్న బిడ్డకి శ్రేయస్కరం కాదు. నోరు మూస్తారా? అసలు మీకు మా అక్క గురించి ఏం తెలుసని నోరు పారేసుకుంటున్నారు? మా అక్క కొడుకు బతికే ఉన్నాడు. వదినా, సరస్వతి చెప్పేది నిజమా? త్వరలోనే వాడు మా అక్క దగ్గరికి తిరిగి వస్తాడు కూడా. వామ్మో, ఈ సరస్వతి అసలే తింగర్ది. ఈ ఎమోషన్లో రామునే సీతక కొడుకు అని చెప్పేస్తుందా ఏంటి? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు ఏమైనా సరే మా సీతక్కే నాకు ముందు ఒడి నింపుతుంది.
చూడండి, ప్రతి కుటుంబంలో ఏవో సమస్యలుంటాయి, ఏవో అభిప్రాయ భేదాలుంటాయి. అది వాళ్ళ వ్యక్తిగతం. నా చెల్లిని నేను ఆశీర్వదించడం మీకిష్టం లేకపోతే అంతవరకే చెప్పండి. అంతేకాని మా భార్యాభర్తల మధ్యన ఉన్న దూరం గురించి మరి దేని గురించో మాట్లాడకండి. ఒక ప్రాణానికి ఊపిరి పోసే తల్లిని దీవించడానికొచ్చిన మీరు స్వచ్ఛమైన మనసుతో అక్షింతలు వేస్తేనే అంతా శుభం జరుగుతుంది. సర్లే సాంబడం. వాళ్ళు అట్లనే మాట్లాడతారు గానక్క, సరస్సు పక్కన కూర్చోబెట్టి నువ్వే గాజులు తొడగక్క. మంచి మనసున్న నీది వెన్లే నా భార్యకి శ్రీరామ రక్ష తప్ప మిగతావేవీ కావు. నువ్వు స్టార్ట్ చేయి. అవునక్క, ముందు నువ్వే నా ఒడి నింపాలి. బా కూర్చో అక్క. అక్క కానీ బామ్మగారు ఏమైనా హెల్ప్ కావాలా? ఆహా, అక్కర్లేదమ్మా. మీకు ఏమైనా హెల్ప్ కావాలా? అవసరం లేదమ్మా. ఈ బబ్లు గాడు ఒకడు నా ప్లాన్ అంతా పాడు చేశాడు. వీడి సంగతి చెప్తాను. అమ్మో మమ్మీ, దక్షిణి
దాక్షాయిని ముట్టుకోదు. దాక్షాయిని శ్రవణ్ దాక్షాయిని వదిన వద్దు, దూరంగా ఉండు. దాక్షాయిని దాక్షాయిని లే, మెల్లగా. కరెంట్ షాక్. కరెంట్ షాక్ కొట్టడం ఏంటి దాక్షాయిని? ఇప్పటిదాకా సరస్వతి ఇక్కడే కూర్చుందిగా. దీనివల్లే అయి ఉంటుంది. నీకేం కాలేదు కదా? బబ్లుగా రాంగ్ టైంలో కనెక్ట్ చేసావు కదా, నీ సంగతి చెప్తా. సరస్వతి, బాగా తిను. కడుపులో బిడ్డకు పోషకాలు అందాలి. జాగ్రత్తగా ఉండు. రెగ్యులర్గా చెకప్ చేయించుకో. అక్క, నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, నీ సపోర్ట్ నాకుంటుంది. నేనది కాదన్ను. కానీ ఎవ్వరూ లేని నాకు ఈ సమయంలో అక్కలా నువ్వు నా దగ్గరుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడే ఉండిపోవచ్చు కదక్కా. సీతక్క, సరస్వతక్క అన్నట్టు నువ్వు వీణే ఉండిపోతే అందరు ఖుషి అవుతారు. నేనిక్కడుండాలన్న మీ కోరిక మీకెంత ముఖ్యమో నా ముందున్న లక్ష్యం నాకు అంతే ముఖ్యం. మనుషులు ఎక్కడున్నా మన మనసులు దగ్గరగానే ఉంటాయి. ఆ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొంతమంది మనసు మార్చుకున్నా కూడా నా మనసుకు నచ్చే వరకు నేను కొన్ని నిర్ణయాలు తీసుకోలేను. వెళ్ళొస్తాం సరస్వతి, వెళ్ళొస్తాం దాక్షాయిని, వస్తాం చిట్టి. పదండి. ఇక్కడే ఉన్నారా? నేను బయలుదేరుతున్నాను. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? వదిన, ఇన్ని సంవత్సరాల తర్వాత నా భార్యని ఆశీర్వదించడానికి నువ్వు ఈ గడపలో అడుగు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది వదిన. కానీ తిరిగి నువ్వు వెళ్ళిపోవడానికి మాత్రం మేము ఒప్పుకోమోదినా. ఒకరిని మించి ఒకరు పోటీ పడి సీతక్కని ఆపడానికి ట్రై చేస్తున్నారే, నా కర్మ కాకపోతే. శ్రవణ్, లోపల సరస్వతి చిట్టి కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తే అక్క ఒప్పుకోలేదు. అక్క మనసు నొప్పించి ఎందుకు బలవంతంగా ఆపడం? నువ్వు కొంచెం మూస్తావా? వదినా, ఇన్నాళ్ళు నువ్వు మా అందరికీ దూరంగా ఉన్నది చాలు. ఇదిగో ఈ చంటోడు అమ్మ కావాలని ఎంత తపన పడుతున్నాడో. పెళ్ళైన మేము కూడా తల్లిలాంటి నువ్వు ఎప్పటికీ మాతోనే కలిసుండాలని అంతే ఆవేదన పడుతున్నాం.
చావనైనా చస్తాం కాని నిన్ను గుమ్మం దాటనియ్యం వదినా.